బొత్స ఫ్యామిలీ చేసిన అభివృద్ధి ఏమిటి అని అంటే ఏం చెప్పాలి? మీరు అదే అంటున్నారు కదా, ఒక యూనిటీ అనే దాన్ని ఈ రోజు మేము తీసుకురాగలిగాం, అన్నిటిని కూడా ఒక తాటి మీద తీసుకురాగలిగాం. ఒక అన్ని మతాలకి కులాలకి పార్టీలకి అతీతంగా అందరూ కష్టపడి ఒక మాట మీద ఉండి ఏదైనా సాధించుకొని రావాలనే ఒక ఆలోచన తీసుకురాగలిగాం. అది ఈ రోజు ఒకప్పుడు కులంతో పాటుగా మహిళా ఓటర్లు కూడా మీ వైపు వస్తారని మీరు భావిస్తున్నారు. మీరు ప్రజలకు వెళ్తే వాళ్ళలో రియాక్షన్ ఎట్లా కనిపిస్తుంది అసలు? ఖచ్చితంగా ఒక మహిళ ఉండి ఈవేళ మహిళలందరికీ యాక్సెసిబిలిటీగా ఉంటారు. ఎలాగూ సోదరులకు అందరికీ ఎలాగో ఉంటాను, కానీ మహిళ నేరుగా వచ్చి చెప్పుకోవాలంటే ఆమెకుంటే కొంత నూన్యత వెనక్కి లాగుతా ఉంటారు. కానీ ఈరోజు అక్కడ ఝాన్సీ ఉంది, వెళ్ళాలి చెప్పుకోవచ్చు ఈరోజు అనే దాన్ని. ఈరోజు వాళ్ళకి ఎనీ టైం ఏ కష్టం ఉన్నా నా ఫోన్ కూడా ఎప్పుడు ఆన్ అయ్యే ఉంటది, ఎప్పుడు ఆపడం తెలియదు. ఏ కష్టం వచ్చినా వెంటనే తీసి వాళ్ళకి అర్ధరాత్రి అయినా వాళ్ళకి హెల్ప్ చేయడం అని అలవాటు. ఆ విధంగానే ఈరోజు మహిళకి అవకాశం ఇస్తే ఇంకా మనకు మంచి జరుగుతుంది, మనం చెప్పి చేసుకోవచ్చు అనే అలవాటు. మహిళా ఓటర్లను ఒడిసి పట్టుకుంటున్నారా? ఒడిసి పట్టుకోక్కర్లేదు, తప్పకుండా వారే ఒక స్నేహపూర్వకంగా ఒక అవకాశం ఇద్దామని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు 7 నియోజకవర్గాలకి సంబంధించి మీతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు మీకు బాగా సహకరిస్తారని మీరు భావిస్తున్నారా? మీరు వాళ్ళకి ప్లస్ అవుతారా, వాళ్ళు మీకు ప్లస్ అవుతారా? ఇక్కడ ఎవరికెవరు ప్లస్ అవ్వాల్సిన అవసరం లేదా? ఈరోజు ఎందుకంటే మా నాయకుడు చేస్తున్న కార్యక్రమాలు ఈ ప్రాంతంలో మేము ఉంటున్నవి, ప్రభుత్వం తీసుకున్నవి, ప్రజలకు ఈవేళ మమేకమే నేరుగా ఈవేళ అందిస్తున్న కార్యక్రమాలు ఖచ్చితంగా అలాంటివి రావాలి. ఎక్కడికో వెళ్ళి చేసుకునే పరిస్థితులు రాకూడదు. ఈవేళ ప్రత్యేకించి ఇక్కడ పరిపాలన రాజధానిగా వస్తే ఎక్కడికో దూరంగా వెళ్ళకుండా ఇక్కడే దగ్గర నుండి చేసుకోవచ్చు. ఇవాళ అన్ని యాక్సెసిబిలిటీ ఉన్నాయి, మనకి ట్రైన్స్ ఉన్నాయి, అలాగే ఫ్లైట్స్ ఉన్నాయి, బస్సెస్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి. అందుకని ఇలాంటి ఉన్నది కావాలి. అమరావతి దగ్గరికి మీరు అడిగారు, అమరావతి చక్కగా అన్నపూర్ణ రాష్ట్రం అనే దాన్ని 3 పంటలు పండే అటువంటి దాన్ని కోట్లాది రూపాయలు ఉన్న రైతుల దగ్గర నుంచి లాక్కొని బీడు భూములుగా మార్చి ఈ రోజు ఎన్విరాన్మెంట్ లో దెబ్బతీసిన విధంగా అక్కడ ఉంది. మిగిలిన యాక్సెసిబిలిటీ ఎక్కడున్నాయి? ఓకే, మరి అట్లాంటి దాన్ని ఈరోజు మన సింగపూర్ బందర్ పోర్ట్ ఉంది, ఎంత దూరంలో ఉన్నాయి? 60 కిలోమీటర్లు, ఇది 30 కిలోమీటర్లు. ఎంత దూరంలో ఉన్నాయి? ఏదైనా విశాఖపట్నం తూర్పు నావిక దళం, ఈ రోజు షిప్ యార్డ్ ఉంది, నేవీ ఉంది, ఈ రోజు BHEL ఉంది. అంటే మీరు ఒకసారి ఈ రైల్వే దీన్ని తీసుకొస్తే అమరావతి లూప్ లైన్ ఇది, ట్రై జంక్షన్ ఇది, ట్రై స్టేట్ జంక్షన్ ఇది, ఇక్కడ నుంచి వెళ్ళేది ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అలాగే మధ్యప్రదేశ్, మన AP, వెస్ట్ బెంగాల్, 5 స్టేట్స్ ఇక్కడ. ఇట్లాంటివి కదా కావాల్సినవి. ఏవో లూప్ లైన్ లో మేము పెట్టాము, ఆర్టిఫిషియల్ గా చేసాము. ఇక్కడ విస్తృత ప్రయోజనాలు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు కానీ దేశ ప్రయోజనాలు కానీ ఏదైనా ప్రజలకు విస్తృత ప్రయోజనాల దృష్టిలో ఆలోచన చేసి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ఈ రోజు పెడితే ఖచ్చితంగా అందరికి అందుబాటులో ఉండడం కాకుండా ఈవేళ మనకి గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ రోజు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ చేస్తారు. ఇవాళ అరలవాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అక్కడ ఉన్నాయంటే ఈ 3 రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రమే కాదు, అది మనకి రెవెన్యూ పెంచట్లేదా, మనకి రావట్లేదా? అవన్నీ మనకి ఎక్స్ట్రా కదా వచ్చినవి. ఎంతమందికి ఉపాధి ఈరోజు. కానీ మేడం ఇక్కడ ఒక చిన్న అంశం బయటికి కనిపిస్తోంది, వినిపిస్తోంది. బొత్స ఝాన్సీ గారు నాన్ లోకల్ కదా అన్న మాట మాట్లాడుతున్నారు. లోకల్కి నాన్ లోకల్కి తేడా ఏంటి నాకు ఇక్కడ అర్థం కాల. ఇక్కడ ఎందుకు ఆ మాట బయటికి ప్రస్తావిస్తున్నారో తెలియట్లేదు. అది అసలు నాన్ లోకల్ అనే వాళ్ళకి అసలు విజయనగరం ఎప్పుడు జిల్లాగా ఏర్పడింది అనేది ముందు తెలుసుకుంటే బాగుంటది. నా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నేను చదువుకోవటం విశాఖపట్నంలోనే. నా పేరెంట్స్ ఉన్నది, మా నాన్నగారు మధ్య రామారావు గారు పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు ఆయన. నా పేరెంట్స్ ఉన్నది శ్రీహరిపురంలో ఉండేవారు. అలాగే మేము చదువుకునే టైంలో నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేసేవారు. నేను ఇక్కడ డాబా గార్డెన్స్ లోని ఎక్కడ కమలానగర్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో నేను చేశాను. నా పిల్లలు ఇక్కడే పుట్టారు, నా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళు చిన్నప్పుడు చైల్డ్హుడ్ కూడా ఇక్కడే చదువుకున్నారు, వాళ్ళు మెడిసిన్ కూడా ఇక్కడే చేసింది నా పాప. నా పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఈ రోజు పెళ్ళయి నేను మా అత్తగారు వెళ్ళాను. అదే మరి వాళ్ళు ఎక్కడ పుట్టారో ఎక్కడి నుంచి వచ్చారని ముందు
ఇలా వేనైతే చూపెట్టే వాళ్ళు 4,000 నీ వైపు చూపిస్తే ఆ 4,000 లెక్క పెట్టి ముందు సమాధానం తెలుసుకుని అప్పుడు ఇవేం చూపించమనండి. ఎవరు స్థానికులో ఎవరు మరి స్థానికేతరులో అనేది మీకు సమాధానం దొరుకుతుంది. ఈ రోజు ఏదో బిజినెస్ల కోసం లేకపోతే దీనికోసం వచ్చి ఇక్కడ కాంట్రాక్టుల కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఈ రోజు వాళ్ళేమో స్థానికులు అంటున్నారు. ఇక్కడ పుట్టి పెరిగి చదువుకొని ఇక్కడ ప్రజలతో మమేకమై ఇక్కడ బంధుజనాలతో అందరూ ఉండి ఇక్కడ స్నేహితులతో ఉండి ఇక్కడ ఉండే వాళ్ళకి ఈ రోజు వచ్చి ప్రత్యేకంగా స్థానికేతరులు అంటున్నారు. ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది ధర్మో ఏది అధర్మో వీళ్ళు ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇక్కడ